హోంవర్క్? సార్ నా నోట్బుక్ కనిపించట్లేదు సార్. ఆహా, ఏమైంది? వీళ్ళెవరైనా కొట్టేశారా? లేకపోతే కొండ మీద కోతెత్తికెళ్ళిందా? చెప్పు. సార్ నేను మొత్తం హోంవర్క్ చేశాను. నా నోట్బుక్ పోయింది. కావాలంటే ఇప్పుడు ఒక 10 minutes లో చేసేస్తాను సార్. అంటే నువ్వు ఇంటెలిజెంట్వి, హోంవర్క్ నా ముందు ఇప్పుడే చేస్తావు, కానీ ఇంటి దగ్గర చెయ్యవు. అంటే నీకు అన్నీ వచ్చన్న పొగరు. మాస్టర్ గురించి చులకం చేసి మాట్లాడతావు కదూ. ఇంకా నీతో మాట్లాడనవసరం. నువ్వు గాని నిన్ను చూసి ఇంకెవరైనా గాని ఇలాంటి తప్పు చేయకుండా జీవితాంతం గుర్తుండిపోయేలా నీకు పనిష్మెంట్ ఇస్తా. Go and sit there. మమ్మీ నీకు ఒక విషయం చెప్పాలి. ఏంటి? మరి కరుణని మాస్టర్ పనిష్ చేశారు. ఎందుకు? హోంవర్క్ చేయలేదని. ఏం పనిష్ చేశారు? ఇదిగో స్కేల్తో గట్టిగా కొట్టాను మమ్మీ. అయ్యో, వాత పడిపోయింది. నొప్పిగా ఉందా అమ్మా? అయినా నీకు హోంవర్క్ చేయడానికి ఏం బద్ధకమే? అది ఇంతే. హోంవర్క్ చేయకుండా టీవీలు చూస్తూ కూర్చుంటే ఇలాగే ఉంటుంది. ఇప్పుడు చూడు ఎంత దెబ్బ తగిలిందో. నేను అప్పటికి చెప్తూనే ఉన్నాను మమ్మీ, హోంవర్క్ చేసుకోకన్నా అని. పాపం కరుణకి ఎంత నొప్పిగా ఉందో. సార్ నన్ను కొట్టినా బాగుండేది. పాపం కరుణని కొట్టారు. కరుణ, ఇంకోసారి ఇలా జరగకుండా చూసుకో. అలాగేనమ్మా. వెళ్ళి ఫ్రెష్ అవ్వండి. అలాగే. వెళ్ళు. ఎందుకు నీకు ఈ కష్టాలు? వెళ్ళి హాయిగా అరుక్కు తినచ్చు కదా. ఏమండి, కరుణ వాళ్ళు ఇంకా తినలేదండి. అదేంటి? నేను హడావిడిలో పడి మర్చిపోయాను. పైగా వాళ్ళు తిని పడుకుని ఉంటారనుకున్నాను. కరుణకి ఈరోజు స్కూల్లో పనిష్మెంట్ ఇచ్చారట. అందువల్ల తను బాధతో తినడం లేదు. పనిష్మెంటా? ఏం పనిష్మెంట్? హోంవర్క్ చేయలేదని ఎవరో కొత్త మాస్టర్ అట స్కేల్తో కొట్టాడు. బాగానే తగిలింది. దాంతో భోజనం మానేసింది. వాట్? మాస్టర్ కరుణని కొట్టాడా? ఐ కాంట్ బిలీవ్ దిస్. నేను నమ్మలేదండి. కానీ ఈ మధ్య కరుణ ఇలాగే డల్లుగా ఏదో లోకంలో ఉంటుంది. ఏవేవో పిచ్చి పిచ్చి పని చేస్తోంది. ఎందుకు అర్థం కావట్లేదు. ఏం పర్వాలేదు, కరుణకు నేను తినిపిస్తాను. నువ్వు భోజనం తీసుకురా. అమ్మా కరుణ, ఏంట్రా భోంచేయలేదంట?